దిస్ ఇస్ యువర్ లెటర్. పూర్తిగా చదివాను. నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం యార్. ఐ స్టిల్ లవ్ యూ. కంగారు పడకండి. యాక్చువల్గా మన ప్రేమకు నిజంగా అది సమస్యే కాదు. ఆ వయసే సమస్య అనుకుంటే అది ప్రేమే కాదు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ప్రేమంటే ఏమిటో తెలుసా? తన ప్రేయసి గురించి ఆరా తీయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా పుట్టేదాన్ని ప్రేమంటారు. లవ్ స్టార్ట్స్ విత్ ఇన్ఫాక్చుయేషన్. ఈవెన్ మై లవ్ స్టార్టెడ్ లైక్ దట్. మీరు అనుకునే ప్రాబ్లం ఓ 20 ఏళ్ల క్రితం పెద్దదిగా కనిపించేదేమో, బట్ నాట్ నౌ. అది 1 సంవత్సరం తేడా అంటే దట్ డజంట్ మ్యాటర్ యార్. మీకు నాకు ప్రాబ్లం కాకపోతే సరిపోతుందా? లోకం అనేది ఒకటి ఉంది. నా ఇంట్లో వాళ్ళు నాకు లోకం. మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను. నాకు కావాల్సింది నువ్వు, నీకు కావాల్సింది నేను. కలిసి బ్రతకాల్సింది మనం. అయినా కలవాల్సింది మనసులు కానీ వయసులు కాదు ఆకాంక్ష. అయినా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఏ పని చేయలేదు, ఇంక్లూడింగ్ నిన్ను ప్రేమించడంతో సహా. నమ్మలేకపోతున్నావు కదా? ఎస్, జస్ట్ కమ్ టు మై హౌస్. మా ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఎంత అఫెక్షనేట్ గా ఉంటారో నీకే అర్థమవుతుంది. ప్లీజ్. అయ్యో, కమ్ ఆన్ యార్, కమ్. మైనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అభ్రపదమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీ కోడలా. అసలే భయపడి వస్తుంది. నువ్వు పూర్తిగా పాడేవనుకో పిచ్చి చూపులు చూసి పారిపోతుంది. అలాగంటావా? నూరు మీద బడుద్దాయి. నువ్వు లోపలికి రమ్మా. కుడికాల ముందు పెట్టు. నీ పేరేంటన్నా? ఆకాంక్ష. నోరు ముయ్యరా. నేను ఆ అమ్మాయి గొంతు విందామని అడిగితే నీ డబ్బింగ్ ఏమిటి మధ్య? పోనీ మావాడి పేరేంటమ్మా? చంటి. అబ్బా, కాబోయే మొగుడు పేరు చెప్తుంది సిగ్గు లేకుండా. కొంచెం ఆడదన్న తర్వాత మొగుడు మర్యాద ఉండక్కర్లా? లతాలయం జలసి మాటలు మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. మనమడివి నీకు నచ్చిన కోచైనా ఇంటి కోడల కింద లెక్క. ఇదే కుళ్ళంటే. సాటి ఆడది అందంగా ఉంటే భరించలేవు కదా. ఆకాంక్ష, దీని మాటలను పట్టించుకోకు. ఇది నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు పోటీకి వచ్చేసరికి భరించలేక అలా మాట్లాడుతుంది. అవునన్నా, ఎంతైనా నా అన్న డాక్టర్ కదా. ఈ పేషెంట్ ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. నీలాంటిది నా అన్నయ్యకి దొరకడం అంటే ఉడతకి జామకాయ దొరికినట్టే. ఎవరమ్మాయే నువ్వు? ఆకాంక్ష, ఎంత అందంగా ఉన్నా. ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళని చూసి భయపడకే, గుండె బిగు చేసుకుని ధైర్యంగా కూర్చో. భయపడకు, ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి చూసి తెస్తాను. ఏమ్మా, అమ్మాయి ఎలా ఉందో చెప్పలేదేంటి? ఎలా ఉందేంట్రా? పాలల్లో కడిగిన ముత్యంలా ఉంది. నీకు నచ్చింది కదా? ఒరే, నీకు నచ్చితే మాకందరికి నచ్చినట్టే. అమ్మాయి ఎంతగా నచ్చిందో నా టెన్షన్ చూస్తే కనపడటం లేదు. అవతల కరెంటు పోయినా చేత్తో జ్యూస్ పిండుతున్నాను అమ్మాయికి వాళ్ళని. థాంక్ గాడ్. అమ్మా, నేను నీకు చెప్పనా? చెప్పు. చెప్పే కాదనకూడదు. నీ ప్రేమనే కాదనలేదు. ఏమిటో చెప్పరా? నీతో చెప్పకుండా నేనే పని చేయలేదు. కానీ ఇప్పుడు కాదన్నని ఒట్టేసి చెప్పు. ఏమిట్రా? ఆకాంక్ష నాకన్నా 1 సంవత్సరం పెద్దది. ఏంటమ్మా, నీ గుండె కూడా ఇంత వేగంగా కొట్టుకుంటుంది కదా? ఏం చేయమంటావమ్మా? ఆకాంక్ష నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ విషయం నీకు ప్రేమించక ముందే తెలుసా? లేదమ్మా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని తెలిసాకనే తెలిసింది. కానీ ఆకాంక్షకి ఈ నిజం ముందు నుంచే తెలుసు. అందుకే నన్ను దూరంగా ఉంచింది. మా ప్రేమని ఈ లోకం ఒప్పుకోదని వాదించింది. నేనే ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పమ్మా, మా ప్రేమకి ఇదొక ప్రాబ్లం అంటావా? ఏంటమ్మా,
నేను చేసింది తప్ప, లేదంటే ఆకాంక్ష నాకంటే 1 సంవత్సరం ముందు పుట్టడం ఆ అమ్మాయి తప్ప? లేదురా, నిన్ను 1 సంవత్సరం లేటుగా కానీ నేనే తప్పు చేశాను. అమ్మా, తీసుకెళ్ళి నా కోడలికి ఇవ్వు. ఒరేయ్, ఇది సంతోషించాల్సిన విషయం కాదా? 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి జరపన్నారు పెద్దలు. కానీ ఈ ఒక్క నిజం దాచి ఈ పెళ్లి జరపాలి. అదంతా నేను చూసుకుంటానే. ఇదిగో, మీ నాన్నకైనా బామ్మకైనా ఇప్పుడే చెప్పకే. పదా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో, ఏమండి? ఏ తల్లి నిన్ను ఏమండి? కన్న. జ్యూస్ తీసుకోండి. పాడడం మానేమని నేరుగా చెప్పొచ్చు కదా లక్ష్మి. తీసుకోండి. తీసుకున్నా. తీసుకోరా అత్తయ్య. తీసుకోమ్మా, తీసుకోమ్మా కోడల పిల్ల. ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? పెళ్లి గురించేనా? అంతా సభ్యంగా శుభంగా జరిగిపోతుంది. బాధ్యత అంతా నాది. అర్థమైందా? అరే ఏంటిది ఈ బ్రాహ్మణ నాకేం అర్థం కావట్లేదు. గుమ్మానికి తోరణాలేంటి, ఈ చావు మేళమేంటి, ఈ పాడేంటి? అంటే ఏదైనా కొత్త వ్రతం చేస్తున్నావా? వ్రతం కాదు బాబు, కర్మకాండ. ఎవరి కర్మ? అంతా మీ కర్మ. నా కర్మ. అవునండి, 3 నెలల్లో ఏ క్షణంలోనైనా మీరు పోతారని ఆఫ్రికానంద స్వామీజీ చెప్పారు. 3 నెలల్లో ఏ క్షణంలో నేను పోతానని చెప్పాయా? ఎవడే ఆఫ్రికానంద స్వామి? పాపం, మహాపాపం. ఆయన దైవాంత సంబుద్ధుడండి. ఇత్తడి చెంబేం కాదండి. మీరు లోపల రండి. వీరేనండి నా 1వ భర్త. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం తమ్ముడు. వీడెవడే వరుస కలుపుతున్నాడు? ఆయనే నాకు కాబోయే 2వ భర్త. ఏం సేవలే? కురుక్షేత్ర నాటకంలో 1వ కృష్ణుడు 2వ కృష్ణులాగా 1వ 3 2వ 1 అంటే? అవునన్నయ్య, నువ్వు ఫస్ట్ మొగుడివి, నేను సేఫ్టీ సెకండ్ మొగుడిని. సేఫ్టీ నువ్వు కొట్టినా బాధపడనన్నయ్య, నేను నీ తమ్ముని కదా. డాడీ, అన్నయ్య చాలా అందంగా ఉన్నాడు కదా. అవును బాబు, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. ఇంకా నయం. ఏమిటోనమ్మా, మా కాలంలో పెళ్ళైన తర్వాత కూడా మొగుడిని చూడాలంటే సిగ్గుతో తలుపు చాటుకు వెళ్ళేవాళ్ళం. మరే అందుకే అంత ఆలస్యంగా పుట్టాను. మరి ఇప్పుడు పెళ్లి కాకుండానే జంటగా అందుకే అంత స్పీడ్ గా పుట్టేశాడు. కూర్చోరా. చూడమ్మా, అమ్మాయి జాతకం అది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా అత్తయ్య. బాగుంది. ఏంటి కాఫీయా? కాదు, అమ్మాయి. స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా ఉంది. ఏంటి అమ్మాయా? కాదు, కాఫీ. అబ్బా, ఏమిటే నువ్వు శుభమాని జాతకాలు చదువుతుంటే కళ్ళగోళ్ళవుతావు. ఒసే ముసలి, కలవాల్సింది జతక అని జాతకాలు కావు. ఇదంతా ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు కదా. నీకు పాట పాడడం వచ్చామా? నాకా? పాడమని నన్నడగవలెనా. అందుకే మిమ్మల్ని అడగలేదు. మీరు కాసేపు ఊరుకోండి. నువ్వు పాడమ్మా. నేనా? ఏమిటే పెద్ద అప్పుడు ఎత్తగారైపోయినట్టు అథారిటీ చలాయిస్తున్నావు? కాదండి, నీకెందుకు, నేను వాడిస్తాను కదా. నువ్వు పాడమ్మా. నువ్వేమిట్రా అప్పుడే పార్టీ మార్చేసావు? అమ్మా, ఆవేశాన్ని బట్టి ఆలాపన్ని, అవసరాన్ని బట్టి పాటని, అచ్చిరానప్పుడు పార్టీని మార్చేయాల్సిందే. నువ్వు రాని చెప్తా. ఏం భయం లేదు, పాడే. అయ్యో, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. పాడే. 1 2 3 4. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. Once more. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలమ్మా. చాలేమ్మా, మీ అత్తయ్య కోపం వచ్చినట్టు. ఐమ్ సారీ అత్తయ్య. అయ్యో, వేసంత ఎందుకమ్మా, వద్దులే.